నేతలకు మరియు సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, తోటి బీసీ ఉపాధ్యాయులకు, కుల సోదరులందరికీ కూడా ఆత్మీయ అభినందనలు. నా పేరు బి సత్యనారాయణ. నేను మున్సిపల్ ఉద్యోగిగా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం కవి, రచయిత, సామాజిక సేవకులుగా పనిచేస్తున్న మున్నూరు కాపు సంఘంలో జిల్లా కార్యవర్గంలో పనిచేస్తున్నాను. ఈ బీసీ కుల సంఘాలు, బీసీ ఉపాధ్యాయ సంఘాలు, ముఖ్యంగా బీసీ ఉపాధ్యాయ సంఘం అనేది చాలా ప్రాముఖ్యత చెందినటువంటిది. ఎందుకంటే రిజర్వేషన్ విధానంలో కానీ, ఉపాధ్యాయుల పదోన్నతిలో కానీ, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లో కానీ, సామాజిక అంశంలో కానీ, పరిపాలనాపరమైనటువంటి అంశాల మీద కానీ బీసీ ఉపాధ్యాయ సంఘం పోరాడుతున్నటువంటి సంఘటనలు మనందరం చూస్తున్నాం. వారిని హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారు మన ఖమ్మం జిల్లాలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, మేధావి వర్గంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. వారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, సామాజిక అంశాలపై ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థపై మనందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్ అనేది ఇప్పుడు మొన్న బీసీ రిజర్వేషన్ కమిషన్ వచ్చింది. కమిషన్ ముందు మాట్లాడినటువంటి నేతలు కానీ, బీసీ కుల సంఘాల యొక్క నాయకులు కానీ, రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలపై బీసీ కమిషన్కి ఇచ్చినటువంటి వివరాలు మనం ఒకసారి ఆ డిస్ప్లే చూస్తే కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. దాదాపు ఆ దృష్టికి, శ్రీనివాసరావు గారి దృష్టికి దాదాపు తెలుసుంటుంది. నా అభిప్రాయం అయితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో బీసీ కుల సంఘాలతో పాటు బీసీ ఉపాధ్యాయ సంఘాలని, ఉపాధ్యాయ ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయ సంఘం మరియు వీటికి మద్దతుగా బయట ఉన్నటువంటి అభ్యుదయ భావాలు గల సంఘాలు, కుల సంఘాలు కూడా ఐక్యతతో ఉండి ఇట్లాంటి అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి సంఘాలకు, బీసీ ఉపాధ్యాయులకు మద్దతిచ్చి వారు చేపట్టే ఉద్యమాలకు మనం మీరు తోడుంటారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.